ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఒకటి మనం చెప్పుకున్నాం ఏంటంటే త్వరలో సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి, స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయంటే ఫస్ట్ వచ్చేటి ఖరారైనట్టే దాదాపుగా రిజర్వేషన్స్ ప్లస్ పోతే స్థానాలు మ్యాక్సిమం ఖరారైనట్టుగా తెలుస్తుంది. త్వరలో 15 తర్వాత ఎలక్షన్ నగారా మోగనుంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ మాత్రమే ఫస్ట్, తర్వాతనే స్థానిక సంస్థ సర్పంచ్ ఎలక్షన్స్, తర్వాత ఫస్ట్ మాత్రం ప్రభుత్వం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. 15 తర్వాత ఈ నెల చివరి వారంలో మ్యాక్సిమం నోటిఫికేషన్ ఇచ్చే సమయం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మొదట ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాల ఎలక్షన్స్ అని చెప్పుకున్నాం కదా, అవును అదే విధంగా ఉన్నది. మొదట ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలే, తర్వాతనే సర్పంచ్ ఎలక్షన్స్. 15 తర్వాత స్థానిక ఎన్నికల షెడ్యూలు ఏర్పాట్లలో ఈసీ జిల్లాల అధికారులు ఫ్రీ సింబల్స్ ను ప్రకటించిన ఎలక్షన్ కమిషన్ ఈ నెల 10లోగా రిటర్నింగ్ అధికారుల నియామకం, 15లోగా పోలింగ్ కేంద్రాలు ఫైనల్. అంటే ఆల్రెడీ నేను చెప్పినట్టుగా ప్రాసెస్ నడుస్తుంది. ఆల్రెడీ వీళ్ళకు రిటర్నింగ్ అధికారుల వరకు ఆల్రెడీ ట్రైనింగ్ కూడా ఇచ్చిండ్రు. సో ఎలక్షన్స్ మీద ఆల్రెడీ బ్యాలెట్ బ్యాగ్స్ కూడా సిద్ధమైనట్టు దాదాపు తెలుస్తుంది మనకు. అయితే రాష్ట్రంలో మొదట ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ జరగనున్నాయి. ఆ తర్వాతనే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నారు. వీటికి సంబంధించి ఈ నెల 15 తర్వాత ఎన్నికల నగారం మోగనున్నది. నేను చెప్పినట్టుగానే 15 తర్వాత నోటిఫికేషన్ ఇస్తారు. దాదాపు మార్చిలో కంప్లీట్, మార్చి మొదటి వారం లేదా 2 వారాల్లో కంప్లీట్ చేస్తారు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఫస్ట్. ఆ తర్వాతనే సర్పంచ్ ఎలక్షన్స్ నోటిఫికేషన్ వస్తుంది. అందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్, పంచాయతీరాజ్ శాఖ, పోలీసు యంత్రాంగం, రెవెన్యూ అధికారులు ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారు. పోలింగ్ కేంద్రాలు ఖరారు చేయడం, పార్టీలకు నిర్ణయానికి పార్టీ సింబల్స్ అంటే సర్పంచ్ ఎలక్షన్స్ కు సింబల్స్ ఉన్నాయని నాకు తెలిసిందే, కానీ ఇక్కడ మాత్రం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కు దాదాపు పార్టీ సింబల్స్ మీదనే పోటీ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఏ పార్టీకి ఉన్న సింబల్స్ ఆ పార్టీ కూడా ఖరారు చేసిండ్రు. దాదాపు ఆ పార్టీ ఉన్న సింబల్స్ మీద పోటీ చేస్తారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎన్నికల నిర్వహణ కోసం రిటర్నింగ్ ఆఫీసర్ను ఖరారు చేయడం, వారికి శిక్షణ ఇవ్వడం, అన్నిటికి సంబంధించిన ఆదేశాలు చకచక జారీ అయ్యాయి. ఈ నెల 3వ వారంలోపు ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే విధంగా ఏర్పాట్లు ఇస్తున్నారు. ఓకే, సింబల్స్ కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు ఫ్రీ సింబల్స్ ను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారులు ఆదేశాలు జారీ చేసింది. జాతీయ ప్రాంతీయ పార్టీల సింబల్స్ తో పాటుగా మరో 30 ఫ్రీ సింబల్స్ ను కూడా కేటాయించింది. ఇండిపెండెంట్ గా పోటీ చేసేవారు ఈ గుర్తులు వేటినైనా ఎంపిక చేసుకోవచ్చు. ఒకే గుర్తును ఇద్దరు ఎంపిక చేసుకుంటే డ్రా విధానంలో ఎంపిక చేస్తారు. కాంగ్రెస్ కు చేయి గుర్తు, బీజేపీ కమలం పువ్వు, ఆమ్ ఆద్మీ పార్టీకి చీపురు, సిపిఎం కు సుత్తుకడవలి, ఈ విధంగా ఉన్నాయి. మిగతా ఏదో పే చేసుకున్నాం. సరే, ఇక్కడ ఏంటంటే ఇంకొకటి చెప్పుకోవాలంటే ఈసారి ఎంపీసీ స్థానాల్లో 5,817 ఉంది. అంటే మనం పోయినసారి చూసుకుంటే 5,857 ఉండే. పోయినసారి 5,857 ఉండే, ఇప్పుడు 5,817 ఉన్నాయంటే దాదాపు 40 తగ్గినాయి. అవి ఎందుకు తగ్గినాయి, ఎట్లా తగ్గినాయి అంటే ఇప్పుడు కొన్ని గ్రామాలు మున్సిపల్లో విలీనమైనవి. అక్కడ తగ్గుతుంది, అక్కడ ఉన్న ఎంపీసీ స్థానాల సంఖ్య తగ్గుతుంది. ఆ విధంగా మన జిల్లాలో దాదాపు అక్కడక్కడ విలీనమైన గ్రామాలను చూసుకుంటే అక్కడ 40 ఎంపీసీ స్థానాలు తగ్గినాయి. ఇంకొకటి 570 జెడ్పీటీసీ. రాష్ట్రంలో తేలిన ప్రాదేశిక నియోజకవర్గాల లెక్క 5,817 ఎంపీ స్థానాలకు 570 జెడ్పీటీ స్థానాలకు మార్చి మొదటి వారంలో లేదా మార్చి మొదటి వారంలో దాదాపు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. ఎంపీటీసీ జెడ్పీటీసీలుగా మార్చి మొదటి వారంలో ఎంపీటీసీ జెడ్పీటీసీలో ఎవరనేది 5,817 ఎంపీటీసీ, 570 జెడ్పీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది 15 తర్వాత. ఒకసారి చూద్దాం. అయితే రాష్ట్రంలో తేలిన ప్రాదేశిక నియోజకవర్గాల లెక్క గతంలో కంటే మండల పరిషత్ స్థానాలు తగ్గుదల, పెరిగిన జిల్లా పరిషత్ ఎంపీపీ స్థానాలు 2 విడతల్లో ఎన్నికలు. అంటే మార్చిలోగా దాదాపు కంప్లీట్ చేయాలని ప్రణాళికలు వేసుకున్నారు. ఎన్నికలు ఏర్పాట్లు 12న వీడియో కాన్ఫరెన్స్ కూడా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ కూడా ఉంటుంది.
ఓకే. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మొదట ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు నిర్వహించాలని ప్రభుత్వం ప్రాతినిధ్యంగా నిర్ణయించింది. ఈ మేరకు కసరత్తు కూడా చేస్తుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 5,817 ఎంపీటీసీ 570 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నట్లు లెక్క తెరిచింది. ఇక్కడ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీ సింబల్ తోటి జరుగుతాయి. 90% పార్టీ సింబల్ తోటి జరిగితే ఆయా పార్టీలు ఇచ్చే బీఫామ్ ఆధారంగా వారికి గుర్తులు కేటాయిస్తారు. బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్స్ నిర్వహిస్తారు. పింక్ వైట్ కలర్ లో బ్యాలెట్ పేపర్ పై అభ్యర్థి పేరు పార్టీ గుర్తు ముద్రిస్తారు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి గతంలో కంటే తగ్గిన ఎంపీటీసీ స్థానాలు చెప్పినట్టుగానే రాష్ట్రంలో గతంలో కంటే ఎంపీటీసీ స్థానం సంఖ్య తగ్గింది. 2019లో మాత్రం 5,857 ఉండే 5,857 ఉంటే ఇప్పుడు మాత్రం 5,817 స్థానాలకు మాత్రం ఎన్నికలు అంటే 5,817 ఎంపీ స్థానాలు ఉన్నట్లు లెక్క తెరిచారు. అనేక గ్రామాలను సమీపంలోని మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో విలీనం చేయడంతో ఎంపీటీసీ స్థానాల సంఖ్య తగ్గిందని అధికారులు చెబుతున్నారు. అంటే మాక్సిమం ప్రతి మండలానికి ఒక 5 ఎంపీటీసీ స్థానాలన్నా ఉండాలని ఆ విధంగా లెక్క. ప్రతి మండలానికి 5 ఎంపీటీసీ స్థానాలు ఉండాలని నిర్ణయం తీసుకోకపోతే ఈ సంఖ్య మరింత తగ్గేదని, అంటే మాక్సిమం ఒక మండలానికి 5 ఎంపీటీసీ స్థానాలు ఖచ్చితంగా ఉండాలని ఆ విధంగా లెక్కిస్తుంటారు. ఇక్కడ ఏంటంటే పెరిగిన జెడ్పీటీసీ ఎంపీపీ స్థానాల సంఖ్య, అంటే రాష్ట్రంలో గతంలో కంటే జెడ్పీటీసీ ఎంపీపీ స్థానాల సంఖ్య పెరిగింది. 2019లో 538 జెడ్పీటీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అంటే మన పెన్సార్ ఎలక్షన్స్ 538 జెడ్పీ స్థానాలకు ఎలక్షన్స్ జరిగినాయి. అంటే ఇప్పుడు ఈ సంఖ్య ఎంత 570కి, అంటే 570కి చేరింది. అలాగే 2019లో 534 మంది ఎంపీపీలను ఎన్నుకోగా ఇప్పుడు 570కి తెరిచారు. గత 5 ఏళ్ళుగా అనేక కొత్త రెవెన్యూ మండలాలను ఏర్పాటు చేశారు. తాజాగా వీటిని పంచాయతీరాజ్ మండలాలు చేశారు. గతంలో మండలాలు ఏర్పాటు చేసినప్పుడు అప్పటికే ఎంపీపీ జెడ్పీటీ స్థానాలకు ఎన్నికలు జరిగి పాలక వర్గాలు ఉన్నందున ఆ సమయంలో విభజన సాధ్యం కాలేదు. కాబట్టి పంచాయతీరాజ్ శాఖలో పాత వాటి ప్రాతిపదికన ఉన్నాయి. పాలక వర్గాల సమయం ముగియడంతో ఇంకా 30కి పైగా పంచాయతీరాజ్ మండలాలు ఏర్పడి, అంటే కొత్త మండలాలు వచ్చినాయి కదా, కొత్త జిల్లాలు ఆగిపోయింది. అంటే 10 జిల్లాలతో తీసుకుంటే ఇప్పుడు కొత్త మండలాలు వచ్చేవాటి ఎంపీ స్థానాలు కూడా చాలా మటుకు పెరిగింది. అయితే ఇంకో విషయం, అయితే ఎలక్షన్స్ ఏంటంటే 2 విడతలలో ఎంపీటీసీ జెడ్పీటీసీ 2 విడతలలో నిర్ణయించేది. వచ్చే మార్చిలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిసింది. గతంలో ఎన్నికలు 3 విడతల్లో నిర్వహించింది, కానీ ఇప్పుడు ఈసారి మాత్రం 2 విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని షెడ్యూల్ ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులు ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్టు సమాచారం. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఉన్నందున ఎన్నికల నిర్వహణ పెద్ద సమస్య కావాలని భావిస్తున్నట్టు తెలిసింది. మున్సిపాలిటీ ఎన్నికలు ఇప్పుడు లేనందున పట్టణాల్లో పనిచేసే సిబ్బందిని ఎన్నికల కోసం కూడా వినియోగించుకోవాలని సూచించారట. రిజర్వేషన్ ఖరారు చేసిన వెంటనే ఎన్నికలు నిర్వహించారు. అయితే ఇక్కడ రిజర్వేషన్స్ అంటే నాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం కొంత మటుకు చేంజ్, ఎక్కడో అక్కడ కొంత మటుకు చేంజ్, కానీ దాదాపు మ్యాక్సిమం పాత రిజర్వేషన్లే కంటిన్యూగా ఉంటాయని నా అభిప్రాయం. చూద్దాం. కాలేజీ ఎన్నికలు నిర్వహించి ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలు, సిబ్బంది, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్ ముద్రణ, నామినేషన్ కేంద్రాలు, భద్రతా చర్యలు, కౌంటింగ్ కేంద్రాలు తదితర వాటిని సిద్ధం చేసుకోవాలని చెప్పినట్లు సమాచారం. ఈ నెల 12న రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులతో కూడా వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహిస్తుంది. రేపు ఎల్లుండో కూడా కమిషన్ రిపోర్ట్ కూడా వస్తుందంట. దాదాపు మార్చిలో ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు దాదాపు ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ నెల చివరి వారంలో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం మ్యాక్సిమం ఉంది.